మరణముపై క్రైస్తవుల దృక్పథము అనే అంశము గురించి మనం ఆలోచన చేయవలసి ఉంది ఈ సమయంలో. అంటే క్రైస్తవుల యొక్క ఆలోచన, క్రైస్తవులు ఎటువంటి ఆలోచన కలిగి ఉన్నారు మరణంపై? మీరేమంటారు? మరణం అంటే ఏంటి అని అంటే ఏం సమాధానం చెప్తారు? మరణం అనేది నిజంగా మనకు తెలియదు. మీలో ఎవరైనా అనుభవించారా మరణం? మరణం మనం ఎవరూ అనుభవించలేదు. కానీ మరణం గుర్చిన సంగతులు పరిశుద్ధ గ్రంథంలో చెప్పబడ్డాయి. మరణము చాలాసార్లు మనకి సూచనలోనే కనబడుతూ ఉంటుంది. అంటే జీవిస్తున్న వారందరికీ మరణము ఛాయగాను సూచనగాను కనబడుతూ ఉంటుంది. మరణించే వరకు కూడా మరణాన్ని అనుభవించరు. వాళ్ళు చనిపోయినప్పుడు వాళ్ళు మనకి దూరం అయిపోయారన్న సంగతి మనం గ్రహించిన తర్వాత వాళ్ళు చనిపోయారన్న నిర్ధారణకు మనం వచ్చి మనం దుఃఖపడతాం. ప్రతి కుటుంబంలోనూ కూడా ఎక్కడో చోట మరణం ఉంటుంటుంది. ఆ మరణము మనం చూచినప్పుడు మనుషులు ఈ రీతిగా మరణిస్తుంటారని చూస్తూ ఉంటాం. శరీరమందు మరణము అనేది ఖచ్చితము అని మనందరికీ తెలుసు. మనమందరూ ఏదో రోజు చనిపోవలసిందే. కానీ మానవ జీవితానికి దౌర్భాగ్యం ఏంటంటే ఈ శరీర మరణము కోసమే బ్రతుకుతూ ఉంటాం. మనము సంపాదించేది, కూడబెట్టేది, మనం చేసే ప్రతి ప్రయత్నము, ప్రతి పని అంతా మరణానికి భయపడే. ఆ మరణం ఏదో చేస్తుందనే మనము దానిని తృప్తిపరచడానికి బ్రతుకుతూ ఉంటాం. ఇది లోకము యొక్క విధానం. లోకము ఎందుకు అనేక కార్యాల్లో నిమగ్నమై ఉంటుంది? పాపముతో నిమిత్తము లేకుండా, అంటే పాపముతో వాళ్ళకి సంబంధము లేదని కాదు, కానీ దాన్ని లెక్క చేయకుండా వాళ్ళు జీవిస్తూ ఉంటారు. కారణం ఏంటంటే మరణానికి భయపడి. ఏదో రోజు అది మృంగివేస్తుంది కాబట్టి అది మృంగివేసే లోపల జీవితాన్ని జీవించాలనుకుంటారు. క్రైస్తవుల్లో ఈ అవగాహన ఉందా? ఈరోజు మరణంపై క్రైస్తవుల యొక్క దృక్పథం అన్నప్పుడు మరణం గురించి మనం ఏమనుకుంటున్నాం? మరణానికి భయపడి మనం బ్రతుకుతున్నామా? ఇప్పుడు మరణం ఏదో రోజు మనల్ని ఆవరించక తప్పదు కాబట్టి మనం అందుకు జీవిస్తున్నామా? సేవకులైనా విశ్వాసులైనా దేని కొరకు జీవిస్తున్నాం? మీకు అసూయలు, ద్వేషాలు, కక్షలు, ధనాపేక్ష ఇవన్నీ పుడుతున్నాయంటే మరణానికి మీరు భయపడుతున్నారని అర్థం. మరణానికి భయపడిన వాడికి ఇవేవి ఉండవు. మీరు ఆలోచన చేయండి. అన్నదమ్ములు ఆస్తుల కోసం దెబ్బలాడుకుంటున్నా, తల్లిదండ్రుల మీద బిడ్డలు ఎదురు తిరిగినా, లేదా తల్లిదండ్రులు బిడ్డలను విడిచిపెట్టినా, భార్యాభర్తల మధ్య ఆధిపత్య పోరు జరుగుతున్నా, ఇలా ఎన్ని సంగతులు మీరు తీసుకున్నా, ఒకవేళ సంఘంలోనే ఒకరి పట్ల ఒకరికి ద్వేషాభిప్రాయాలు ఉన్నా, ఇవన్నీ కారణం ఏంటంటే వాళ్ళు మరణం విషయంలో ఇంకా పూర్తిగా జయించలేదు. దీనికి కారణం అంతా ఏంటి అంటే పాపమే. ఎవరు మరణానికి భయపడ్డంటే పాపాన్ని జయించినవాడు. ఎవడిలో అయితే పాపము లేదో, ఎవడైతే పాపానికి తలదించడో, ఎవడైతే అపరాధము చేయడానికి ఇష్టపడ్డో వాడు మరణాన్ని లెక్క చేయడు. అటువంటి వాడు మరణమును చూసినప్పుడు భయపడ్డావు, వాడు ఆనందిస్తాడు. అందుకే పౌలు బ్రతుకుట క్రీస్తే, చావైతే మేలు అన్నాడు. పౌలు మరణం విషయంలో ఆనందించాడు, ఈ భూమిని విడిచిపెట్టే విషయంలో ఆనందించాడు. ఎందుకంటే ఈ భూమి మీద జీవించవలసిన జీవితం బహు ప్రయాసతో కూడింది. ఉదయం లేచిన దయచేసి సాయంకాలం లోపల మీ మనస్సు చెడిపోకుండా ఉండేటట్టు కాపాడుకోవడం చిన్న సంగతి కాదు. మీ కుటుంబం పట్ల మీరు ఎల్లప్పుడూ ప్రేమను చూపించడం, మీ సహోదరులకు ఆదరణగా ఉండడము, మీరు దేవుని వాక్యమును అధ్యయనం చేసి దేవునికి నమ్మకంగా జీవించడము, సత్యం అనే దాన్ని మీరు పరిశుద్ధాత్మను బట్టి అర్థం చేసుకోవడము, ఇవన్నీ కూడా చిన్న సంగతులు కావు. వీటికి ఎన్ని ఆటంకాలు ఉంటాయో మనకు తెలియని కూడా తెలియవు. చాలాసార్లు ఈ ఆటంకాల్లో మనం ఉండిపోయి ఈ మరణానికి భయపడే తత్వాన్ని మనము బయలుపరుస్తూ ఉంటాం. మీకు కోపము వచ్చింది, దాన్ని అణచివేసుకోలేకపోతున్నారంటే మీకు భయం కలిగింది కాబట్టి. మీకు భయం కలగకపోతే మీరు కోపడరు. మీకు భయం కలిగిందంటే దాని అర్థము, దాని వెనకాల ఉన్న కారణం ఏంటంటే మరణమే. మరణము ఏం చేసింది అంటే దేవుడి నుంచి ఎడబాటు చేసింది. ఇందాక మీరు చెప్పినట్టు కాదంట్లా, కానీ అది ఇంకొకటి తీసుకొచ్చింది. దేవునికి భయపడకుండా పాపమునకు భయపడి జీవించేటట్లుగా చేసింది. ఇది అపవాది చేసిన గొప్ప సంగతి. వాడు ఎందుకు మనుషుల్లో పాపాన్ని పెట్టాలనుకున్నాడంటే వాడు దేవునికి భయపడ్డాడు, ఇంకా మరణానికి భయపడతాడు. యేసుక్రీస్తు ఎందుకు సిలువపై నీ కొరకు నా కొరకు చనిపోయాడంటే నువ్వు ఆ మరణానికి భయపడక్కర్లేదు, నువ్వు దేవునికి భయపడితే చాలు. సో అపవాదిని ప్రభు మన కొరకు జయించినప్పుడు మరణాన్ని మన కొరకు ఆయన జయించాడు. ఈ మరణము మనము పాపరహితులుగా జీవింపజేయడానికి దేవుడు చేసిన క్రియను బట్టి మనం జీవిస్తుంటే తప్ప ఈ మరణాన్ని మనం జయించలేము. లేదంటే ప్రతిరోజు మీరు మరణానికి భయపడుతూనే జీవించాలి. మీ బిడ్డల విషయంలో, మీ కుటుంబాల విషయంలో, మీ సంఘాల విషయంలో, సేవకుల మధ్య ఉండే బంధాల విషయంలో, వీటన్నిటి విషయంలో కూడా మరణాన్ని దృష్టిలో పెట్టుకునే మనం నడుచుకుంటూ ఉంటాం. ఇది అపరాధం అయిపోద్ది. మళ్ళీ
మరణానికి భయపడిన వాడు అపరాధము చేయక తప్పదు. కాబట్టి ఈ మరణము నుండి మనల్ని తప్పించడానికి దేవుడు చేసిన కార్యమును బట్టి క్రైస్తవుడు ఎటువంటి దృక్పథంతో ఉండాలి? మరణం విషయంలో భయపడాలా? మరణం విషయంలో భయపడనక్కర్లేదా? ఈరోజు మనం మరణం విషయంలో భయపడుతున్నాం. ఏదో రోజు మనం చనిపోతాం, అది మనందరికీ తెలుసు. ఎందుకంటే మన అంతరంగంలోనే అది ఏర్పరచబడి ఉంది. మీరు సాధారణంగా ఎన్నోసార్లు మీరు ఈ మరణానికి సంబంధించిన సూచనలు మీరు అనుభవించుంటారు. ఏంటి, పొరపాటును స్విచ్ చేస్తే షాక్ కొట్టిందా మీకు ఎవరికైనా? అప్పుడు భయపడ్డారా లేదా? అక్కడే ఎందుకు ఉంచలేదు చెయ్యిని? ఉంచితే ఏం చేస్తుంది అది? కాబట్టి మరణం యొక్క ఛాయలు మనకు తెలుసు, దాని సూచనలు మనకు తెలుసు. మీరు రోడ్డు మీద వెళ్తున్నప్పుడు ఎన్నోసార్లు ప్రమాదంలో నుంచి త్రుట్లో తప్పించుకునే సందర్భాలు ఉంటాయి. దేవుడు కాపాడాడు మనల్ని అంటాం. ఏం చేశాడు? మరణం నుంచి తప్పించాడు దేవుడు. అంటే మానవునికి మరణం ఉంది కాబట్టి మరణ భయం కూడా ఉంది, లేకుండా లేదు. క్రీస్తునందు జీవిస్తున్నప్పుడు మాత్రము ఈ భయం ఉండని అవసరం లేదు. అది గొప్ప సంగతి. మీరు ఏ దేశంలో ఉన్నా, ఏ పని చేసినా, మీరు ఒకవేళ చదువుకుంటున్నా, సేవే చేస్తున్నా, క్రీస్తు కొరకు జీవిస్తూ క్రీస్తునందు జీవిస్తున్నప్పుడు ఈ మరణమునకు భయపడాల్సిన అవసరం లేదు. మరణము తర్వాత జీవం ఉన్నదని ఒక క్రైస్తవుడికి మాత్రమే తెలుసు, ఇంకెవరికి తెలియదు. మిగిలిన వాళ్ళకి 7 జన్మలు ఉండొచ్చు, కానీ ఆ 7 జన్మల వల్ల కూడా ఉపయోగం లేదు. ఒక నిజంగా వాడు 7 జన్మలు జన్మించినా కూడా నిత్య జీవాన్ని చేరలేడు. కానీ మనకైతే క్రీస్తుని బట్టి మరణము తర్వాత ఎటువంటి జీవితం అనేది తెలుసు కాబట్టి మనము ఈ మరణానికి భయపడలేని పరిస్థితులను యేసుక్రీస్తు ప్రభు మనకు కలుగు చేశాడు. అందుకే ఆయన రక్తము మన సమస్త పాపము నుండి విడిపించును అన్నాడు. యేసుక్రీస్తు ప్రభు రక్తము 1 కాదు 2 కాదు, నువ్వు చేసిన ప్రతి పాపము నుండి నేను విడిపించు. ఎప్పుడు? ఆయన యందు నువ్వు నమ్మిక ఉంచినప్పుడు, ఆయన ద్వారా నువ్వు రక్షణ పొందినప్పుడు. అప్పుడు ఒకవేళ మన కుటుంబాలకు సంబంధించిన వాళ్ళైనా, ఈరోజు పావనీయ వాళ్ళ తల్లిగారు అవ్వచ్చు, నా తల్లిగారు సుమారు 17 సంవత్సరాల క్రితం ఆవిడ చనిపోయారు, ఆవిడ కావచ్చు, ఎవరైనప్పటికీ కూడా వాళ్ళు చనిపోయినప్పుడు మనకు ఉండవలసిన ధైర్యం ఏంటి? మనం ఆదరణ పొందాలి. కానీ ఎటువంటి ఆదరణ మనం పొందాలి అంటే ఈ మరణము వాళ్ళని ఏమీ చేయలేదు అని. ఇది శరీరమందు మాత్రమే మరణం, వాళ్ళ ఆత్మయందు మరణము కాదు అనే సంగతి మనకు అర్థం కావాలి. అంటే మనము కూడా అటువంటి ఆత్మీయ స్థితిలో ఉండకపోతే వాళ్ళ మరణమును మనము కేవలము శరీరమందు మరణముగా మనం పరిగణించలేము, ఆత్మయందు మరణంగా కూడా ఎంతో మంది వాళ్ళు దుఃఖపడిన పరిస్థితి. తెస్సలోనికలు రాసిన 1వ పత్రికలో పౌలు అదే విషయాన్ని వాళ్ళకి తెలియజేస్తాడు. వాళ్ళందరూ దుఃఖపడుతున్నారు, మరి మా వాళ్ళు చనిపోయారు కదా, వాళ్ళ పరిస్థితి ఏంటండి? అప్పుడు పౌలు రాసుకొచ్చాడు 4వ అధ్యాయం 13, 14 వచనాల్లో వాళ్ళు ప్రభువుతో కూడా వస్తారని. ఎక్కడున్నారు వాళ్ళు? యేసు ప్రభుతో ఉన్నారు వాళ్ళు. కనుక వాళ్ళ ఆత్మలు, వాళ్ళ యొక్క సమస్తము కూడా ఎవరితో ఉంది అంటే దేవుని యొక్క ఆధీనంలో ఉన్నారు. క్రీస్తునందు జీవించుచు విశ్వాసముతో బ్రతుకుతున్నప్పుడు మరణము ఎంత కఠినమైనదో అది అంత సులువుగా మన నుండి తప్పిపోబడుతుంది. అది కేవలము యేసుక్రీస్తు ప్రభు పునరుత్థానం వల్లే సాధ్యమైంది. ఆయన పునరుత్థానుడు కాబట్టే మనం జీవించగలుగుతూ ఉంటాం, ఇకను కూడా జీవిస్తూ ఉంటాం. పౌలు తిమోతికి రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయము మనం చూసినప్పుడు ఒక సందర్భంలో మాట్లాడుతూ ఆసియాలో ఉన్న వారందరూ నన్ను విడిచిపెట్టారు అని చెప్తున్నాడు. ఆసియాలో ఉన్న వారందరూ విడిచిపెట్టారు అన్నప్పుడు వాళ్ళు దేన్ని బట్టి విడిచిపెట్టారు? పౌలు గురించి మనకు తెలుసు, మరణానికి భయపడినవాడు కాదు, లేదంటే అన్నిసార్లు చెరసాల్లోకి వెళ్ళడు, అన్ని దెబ్బలు తిండు, అన్ని కొరడా దెబ్బలు తిండు. వీటన్నిటిని అనుభవించిన వాడు ఎందుకు అనుభవించాడు క్రీస్తు విషయంలో అంటే మరణానికి భయపడినవాడు కాదు. ఈరోజు శ్రమను అనుభవించడానికి క్రైస్తవులు వెనకాడుతున్నారు, సేవకులు వెనకాడుతున్నారు. సేవకులకి ఈలోక సంబంధమైన ఆశల మీద మక్కువ ఎక్కువ కాబట్టి చాలామంది విశ్వాసులు కూడా ఆ రీతిగా వెళ్తున్నారు. మంచి యథార్థమైన సేవకులు లేరని కాదు, కానీ ప్రధానంగా ఈరోజు క్రైస్తవ్యము ఆ దిశగా వెళ్ళిపోతూ ఉన్నది. కానీ పౌలు అటువంటి వాడు కాదు, తనకు ఉన్నదంతా కూడా క్రీస్తు విషయంలో విడిచిపెట్టాడు. ఇంకా ఆ పైన దేవుడే అతనికి ఇచ్చిన సందర్భాలు ఉన్నాయి, ఇవ్వని సందర్భాలు కూడా ఉన్నాయి. మరణ విషయంలో భయపడలేదు, కానీ ఆసియాలో ఉన్న వారందరూ కూడా విడిచిపెట్టారు అంటున్నాడు. అంటే వాళ్ళందరూ మరణానికి భయపడ్డారు. పాపం వాళ్ళు పనిచేస్తుంది కాబట్టి పౌలు ప్రకటించిన సువార్తనే వాళ్ళు విడిచిపెట్టారంటే వాళ్ళ హృదయాల్లో మరణము ఎంత బలముగా పనిచేసిందో చూడండి. మరణపు ముళ్ళు ఏది అన్నాడు గుర్తుందా? కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయంలో మరణపు ముళ్ళు పాపము అన్నాడు. మరణానికి ముళ్ళు పాపమే. ఈ పాపము వల్ల మరణాన్ని సంపాదించుకున్న మానవుడు దానికి లొంగి బ్రతకడం మొదలుపెట్టాడు. అందుకే ఆసియాలో ఉన్న వారందరూ విడిచిపెట్టారు. కానీ ఒక్క వ్యక్తి గురించి మటుకు చెప్పాడు. ఆ తర్వాత వచనంలో మనం చూస్తే ఒనేసిఫోరు గురించి చెప్తున్నాడు.
ఆ 18వ వచనంలో 1వ అధ్యాయం 2వ తిమోతికి రాసిన 2వ పత్రికలో చూస్తే అంటున్నాడు, మరియు అతడు అంటే ఒనేసిఫోరు ఎఫెసీలో ఎంతగా ఉపచారము చేసెనో అది నీవు బాగుగా ఎరుగుదువు. తిమోతితో చెప్తున్నాడు. ఒనేసిఫోరు పౌలుకి బహు ఎక్కువగా ఉపచారం చేసినవాడు. అంటే ఏం మర్చిపోయాడు ఒనేసిఫోరు? తన గురించి తాను విడిచిపెట్టాడు. పౌలు ఎటువంటి వాడో ఆసియాలో ఉన్నవాళ్ళు గుర్తించలేదు, ఎటువంటి భక్తుడో గుర్తించలేదు. మరణానికి భయపడ్డారు, విడిచిపెట్టిపోయారు. ఒనేసిఫోరు పౌలుని చూశాడు, ఎవరి భక్తుడో గుర్తించాడు, ఎవడి సువార్తను ప్రకటిస్తున్నాడో చూశాడు. కానీ ఆసియాలో విడిచిపెట్టిన వారి వలె పౌలుని విడిచిపెట్టలేదు. కారణము, ఒనేసిఫోరు మరణానికి భయపడలేదు. క్రీస్తును బట్టి మరణమును జయించిన వానితో ఉంటున్న వ్యక్తిగా ఒనేసిఫోరు జీవించాడు. పౌలు బ్రతికి ఉండి కూడా మరణాన్ని జయించిన వాడే. ఎందుకు అంటే అతని నిరీక్షణ అంతా కూడా యేసుక్రీస్తు మీదే ఉంది. పునరుత్థానము అనుగ్రహించు క్రీస్తు మీదే ఉంది. ఇప్పుడు ఒనేసిఫోరు గురించి పౌలు మాట్లాడుతూ అంటున్నాడు, ఆ దినమందు ఇదే మనకు కీలకమైంది, అతడు ప్రభువు వలన కనికరము పొందినట్లు ప్రభువు అనుగ్రహించునుగాక అన్నాడు. ఇప్పుడు ఒనేసిఫోరు ఎందుకు సువార్తకు లోబడి అంత నమ్మకంగా జీవించాడు? పౌలు ఎందుకు క్రీస్తుకు లోబడి అంత నమ్మకంగా జీవించాడు? అసలు వీళ్ళ ధైర్యం ఏంటి? ఈరోజు మనం క్రైస్తవులం అంటే క్రీస్తుని బట్టి మనకున్న ధైర్యం ఏంటి? ఏ ధైర్యంతో మనం క్రైస్తవం? మనకు ధనం ఉందనా, లేకపోతే గొప్ప చదువు ఉందనా, లేకపోతే కులవనా? దేన్ని బట్టి మన ధైర్యం? యేసు ప్రభువుని మనం వెంబడిస్తున్నామంటే, లేకపోతే అధికారం ఉందనా, వాక్చాతుర్యం ఉందనా? ఇవేవి కూడా మనకి ధైర్యాన్ని ఇవ్వు. మీ ఎదురుగుండా చావుకు సంబంధించిన శ్రమ వస్తే మీరు క్రీస్తునందు లేని వారైతే మీరు పారిపోక తప్పదు. మీరు భయపడతారు, మీ సాక్ష్యాన్ని మీరు మార్చేసుకుంటారు. అందులో అనుమానం లేదు. అన్ని సుఖంగా ఉన్నప్పుడు, అన్ని ప్రశాంతంగా ఉన్నప్పుడు ప్రతి క్రైస్తవుడే. కానీ మరణఛాయి కలిగిన శ్రమ వచ్చినప్పుడు మాత్రము క్రైస్తవుడు పరీక్షింపబడతాడు. అది మీ ఇంట్లో ఇచ్చే మొదలవచ్చు, అది మీ సమాజం దాకా వెళ్ళొచ్చు, మీరు ఏదైనా పొరుగు ఊరు వెళ్తే అక్కడ అవ్వచ్చు. కాబట్టి పౌలు ఒనేసిఫోరు గురించి మాట్లాడుతున్నప్పుడు పౌలుని విడిచిపెట్టలేదు. పౌలు ఎందుకు ఈ కంపారిజన్ చేస్తున్నాడంటే, క్రీస్తుకు నమ్మకంగా జీవించడం అంటే మరణమునకు భయపడకుండా జీవించడం అంటే పాపముకు తల వంచకపోవడము అని అర్థం. మనం ఎప్పుడైతే తప్పు చేసామో మనం భయపడతాం. కారణము, మరణము దాని వెంట ఉంది కాబట్టి, దానికి ఆ పాపానికి శిక్ష ఉంది కాబట్టి మనం దానికి భయపడతాం. ఎప్పుడైతే పాపమును విడిచి నీతిగా క్రీస్తు కొరకు బ్రతుకుతున్నామో, నీవు తప్పు చేయని దానికి నువ్వు భయపడవు. మరణము నిన్ను వెంటాడలేదు, నిన్ను శోధించలేదు, నిన్ను భయపెట్టలేదు. కాబట్టి ఒనేసిఫోరు అటువంటి నమ్మకమైన జీవితాన్ని కలిగి ఉన్నప్పుడు అతని గురించి అంటున్నాడు ఇక్కడ పౌలు ఒక ఊహను బట్టి మాట్లాడట్లేదు, ఇలా జరిగితే బాగుంటుంది అంటలేదు. కానీ పరిశుద్ధాత్మ కలిగిన వాడుగా ఈ పత్రిక రాస్తున్నప్పుడు పరిశుద్ధాత్మ యొక్క ఆమోదంతో రాస్తూ అంటున్నాడు. ఏమంటున్నాడంటే, ఆ దినమందు, ఏ దినమందు? అతను ఏ దినమైతే శరీరాన్ని విడిచిపెడతాడో, ఏ దినమైతే అతను మరణాన్ని పొందుతాడో ఈ శరీరమందు, ఆ దినమందు అతడు ప్రభు వల్ల కనికరము పొందినట్లు ప్రభు అనుగ్రహించునుగాక అన్నాడు. అంటే క్రీస్తునందు జీవిస్తూ మరణానికి భయపడకుండా, పాపానికి తల వంచకుండా జీవించేవానికి చనిపోయిన దినాన్న దేవుని కనికరము కలుగుతుంది అని చెప్తున్నాడు. ఎంత గొప్ప సంగతి చూడండి. ఇది విశ్వాసము. ఇది మనము ప్రాక్టికల్గా అనుభవించింది కాదు. నేను ఒకసారి చనిపోయి చూస్తాను, నాకు కనికరం వస్తో లేదో అప్పుడు మళ్ళీ వచ్చి ఆలోచన చేసుకోవడానికి అనేది కాదు. పౌలు కూడా ఇంకా మరణం పొందలేదు శరీరమందు, కానీ మరణమును గుర్చి విశ్వాసము ద్వారా గ్రహించిన వాడిగా మాట్లాడుతున్నాడు. ఇక్కడ మరణ ఛాయలు, సూచనలు అతని జీవితంలో అనేకమైనవి చూశాడు. ఇతరులను అతను చంపుతున్నప్పుడు కూడా దాన్ని ఒక రకంగా అనుభవించాడు. స్టెఫను అతని కళ్ళ దృష్టిలో చనిపోతున్నప్పుడు దాన్ని ఆమోదిస్తున్నప్పుడు అది మరణం అంటే అని చెప్పగలిగిన వాడు పౌలు. కానీ ఇప్పుడు అంటున్నాడు, ఆ దినమందు ప్రభువు, ఇక్కడ చెప్పుకొస్తున్నాడు, ప్రభు వల్ల కనికరం పొందినట్లు ప్రభువు అనుగ్రహించును కాక అంటున్నాడు. మనం దేనికోసం బ్రతుకుతున్నామంటే, నువ్వు నేను ఈ కళ్ళు మూసిన తర్వాత ఆ క్షణంలో యేసుక్రీస్తు ప్రభు కనికరాన్ని పొందడానికి బ్రతుకుతున్నాం. ఇంక మరి దేని కొరకు మనం బ్రతికినా మరణం మనల్ని మృంగి వేస్తుంది. నిత్యజీవం కూడా వదిలేయండి, ఇంకా దానికి సంబంధం ఉండదు మనకి. మరణం మనం మృంగే పరిస్థితుల్లో మనం జీవిస్తున్నామంటే ఆ చనిపోయిన దినాన కనికరం మనకు కలగదు. కానీ పౌలు ఒనేసిఫోరు గురించి అంటున్నాడు, ఖచ్చితంగా అతనికి ఆ కనికరము ప్రభువును బట్టి కలుగును గాక. ఏమంటున్నాడంటే, ఇంత నమ్మకంగా జీవించిన వాడికి యేసుక్రీస్తు ప్రభువు మరణమును దాటించకుండా ఎలా ఉంటాడు? ఈ భూమి మీద అతను చనిపోయినప్పటికీ కూడా అతడు క్రీస్తుతో జీవించినట్లు
కనికరం పొందుతాడు. మనం కనికరం మీదే బ్రతికే వాళ్ళం. మీరు ఆలోచన చేయండి. మీరందరూ ఉద్యోగాలు చేస్తున్నా, కాలేజీలకు వెళ్తున్నా, కుటుంబాలుగా జీవిస్తున్నా ఒకరి మీద ఒకరి కనికరం చూపటం వల్లే బ్రతుకుతున్నారు. భార్యాభర్తల మధ్యన కనికరం లేదనుకోండి, 2 నిమిషాలు చాలు వాళ్ళు విడిపోవడానికి. వాళ్ళ మధ్య ఎన్ని గొడవలు జరిగినా ఏం చేస్తారు? కనికరం అనేది పని చేయకపోతే కలిసి ఉండలేరు. మీరు ఉద్యోగాలు చేస్తున్నారు, మీ యజమానుల దగ్గర మీ కనికరం ఉండాలి. వాళ్ళ కనికరం లేకపోతే మీరు అక్కడ పని చేయలేరు. మీరు కాలేజీకి వెళ్తున్నారు, చదువుతున్నారు, టీచర్ల యొక్క కనికరం, మీ హెడ్ మాస్టర్ల కనికరం ఇవి ఉండాలి. లేకపోతే మీరు ఒక్క తప్పు చేసినా మిమ్మల్ని బయటికి గెంటేస్తాడు. అందులో అనుమానం లేదు. కాబట్టి కనికరం పొందడం అంటే ఏంటో మనకు తెలియని సంగతి కాదు. కానీ భూ సంబంధంగా మనం పొందుతున్న కనికరాన్ని మనం ఆలోచన చేస్తున్నంతసేపు కూడా మరణం విషయంలో ప్రభు ఎటువంటి కనికరాన్ని అనుగ్రహిస్తాడన్నది మనం ఆలోచన చేయలేం. కానీ విశ్వాసము ద్వారా దేవుని కనికరము పొందుచున్నవారుగా ఇప్పుడు మనం సంఘంగా, క్రైస్తవులుగా అనుదినము దేవుని కనికరాన్ని మనం పొందకపోతే, దాన్ని అనుభవిస్తున్న పరిస్థితుల్లో మనం లేకపోతే, అసలు చనిపోయినప్పుడు ఆయన మన కనికరిస్తాడా లేదో కూడా మనకు అర్థం కాదు. మనకి విశ్వాసం ఉండదు, నమ్మకమే ఉండదు. అప్పుడు గుడ్డెచ్చేలో పడినట్టు మనం క్రైస్తవ్యాన్ని కొనసాగించాలంతే. ఏదో ఇందులో పడ్డాం, నలుగురు నడుస్తున్నారు, మా అమ్మ నాన్న క్రైస్తవులు, మేము నడుస్తున్నాం అంతే. నువ్వు అనుదినము దేవుని కనికరము చూడకుండా నువ్వు చనిపోయిన తర్వాత, చనిపోయిన క్షణము దేవుని కనికరాన్ని పొందుతానంటే అది అసాధ్యం. అది నువ్వు దేవునితో నడవకుండా, దేవుడు నీతో సహవాసం చేయకుండా, దేవుని యొక్క ఆలోచనలు నీలో ఫలించకుండా ఆ దినమున ఆ కనికరం పొందుతామంటే కష్టం. కానీ ఒనేసిఫోరు చూడండి, ప్రతిరోజు క్రీస్తు కొరకు బ్రతికినవాడు, ప్రతిరోజు సువార్త కొరకు బ్రతికినవాడు, తన గురించి తాను మర్చిపోయినవాడు. ఆ భాషలో మనం అక్కడ చూసినప్పుడు అతడు సాధారణమైన ఉపచారము చేయలేదు. ఎఫెస్సులో ఎంత ఉపచారము చేసినో అది నీవు బాగుగా ఎరుగుదువు అన్నాడు. కాబట్టి ఒక వ్యక్తి మరణము గురించి ఆలోచన చేస్తున్నప్పుడు క్రీస్తు ప్రభు కనికరం వల్ల దాన్ని మనము దాటివేయగలము అనే విశ్వాసముతో మనం జీవించాలి. ఆ విశ్వాసమునకు తగినట్లుగా జీవించాలి. ఎందుకంటే ఈ రకంగా మనం జీవించకపోతే ఇంకొక పరిణామం ఉంది. మనం ప్రభువుని బట్టి మరణం దాటేవాళ్ళుగా లేకపోతే ఇంకొక పరిణామం ఉంది. ప్రకటన గ్రంథము 6వ అధ్యాయం 8వ వచనంలో చెప్తున్నాడు, ఇది జరగబోయే సంగతే. అక్కడ అంటున్నాడు, అప్పుడు నేను చూడగా, యోహాను దర్శనం చూస్తున్నాడు. దేవుడు ఇక్కడ తనకు నచ్చిన భాషలో మాట్లాడుతున్నాడు. మానవుడు అది అర్థం చేసుకోవాలనుకుంటున్నాడు. ఆ జ్ఞానాన్ని యోహానికి ఇచ్చాడు. అటువంటి వాళ్ళందరికీ ఇస్తాడు దేవుడు. 6వ అధ్యాయం 8వ వచనంలో అంటున్నాడు, ఇదిగో పాండుర వర్ణము గల ఒక గుర్రము కనబడును, అంటే బూడిద రంగు కలిగిన ఒక గుర్రం కనబడును, దాని మీద కూర్చున్న వారి పేరు మృత్యువు. కూర్చున్న వాని పేరు మృత్యువు. పాతాళ లోకము వానిని వెంబడించును అంటున్నాడు. పాతాళ లోకం అంటే క్రీస్తునందు లేని వారందరూ మృతి చెందితే ఎక్కడుంటారు? పాతాళంలో ఉంటారు వాళ్ళందరూ. ఇక్కడ విశ్వాసులను ఉద్దేశించి మాట్లాడట్లేదు. అంటే ఎవరైతే పాపానికి దాసులుగా జీవించారో, మరణాన్ని వాళ్ళ జీవితంలో ఒక భయంగా పెట్టుకుని దానికి లోబడుతున్నారు, అటువంటి వాళ్ళందరి గురించి మాట్లాడుతున్నాడు. కాబట్టి అంటున్నాడు, దాని మీద కూర్చుని వాని పేరు మృత్యువు, పాతాళ లోకము వానిని వెంబడించును. ఇప్పుడు అంటున్నాడు చూడండి, ఖడ్గము వలనను, కరువుల వలనను, మరణం వలనను అంటే తెగుళ్ళ వలనను, భూమిలో నుండి క్రూర మృగము వలనను భూనివాసులను చంపుటకు భూమి యొక్క 4వ భాగం పైన అధికారం వారికి ఇవ్వబడెను. దేవుడే తీసుకుంటున్న నిర్ణయం. ఒకవేళ మనము క్రీస్తునందు అసలు లేవనుకోండి, మనకు నచ్చినట్టుగా మనం జీవిస్తున్నాం అనుకోండి, దేవుడే మనకి మృత్యువును అనుగ్రహిస్తాడు. మామూలుగా జీవాన్ని ఇచ్చేవాడు, మృతిని కలిగించేవాడు ఆయనే. ఆయన అధికారంలోనే ఉంది. ఒకడు పుట్టినా ఆయన యొక్క చిత్తమును బట్టే పుట్టాలి, ఒకడు చనిపోయినా ఆయన చిత్తమును బట్టే చనిపోవాలి. కానీ శిక్ష వలన చనిపోవడం అనేది మటుకు ఇది ఘోరమైన సంగతి. ఆ శిక్షను ఇక్కడ వర్ణిస్తున్నాడు. ఖడ్గము అంటున్నాడు, కరువు అంటున్నాడు, ఇంకా చెప్తున్నాడు తెగులు అంటున్నాడు, క్రూర మృగములు అంటున్నాడు. దేవుడు దేన్నైనా వినియోగించుకుని మృత్యువుని దయచేయగలడు. మనుషులకి రక్షణ లేకుండా మనుషులు చనిపోతున్నారు అంటే దేవుడు వాళ్ళ కాలాన్ని ముగించాడని అర్థం. అది ఏ రకంగా అయినా ఆయన ముగించేస్తాడు. కావలసినంత సమయాన్ని వాళ్ళకి దేవుడు దయచేస్తాడు. అరే వాళ్ళు ఎప్పుడూ సువార్త వినలేదు కదా అని మనం అనుకోవచ్చు. కానీ దేవుడికి ఆలోచన లేకుండా, నీతి న్యాయం లేకుండా ఒక వ్యక్తికి, అంటే రక్షణలో లేని వానికి మరణాన్ని అనుగ్రహించడం. సో ఈ వాక్యంలో మనం చూస్తున్నప్పుడు ఇటువంటి నిర్ణయాలు దేవుడే తీసుకునే పరిస్థితి కూడా ఉంది.
మరణానికి మనము ఏ రకంగా భయపడాలి అంటే ఈ మరణానికి కాదు, ఆ మరణానికి భయపడాలి. ఆత్మ సంబంధమైన మరణం ఒకవేళ మనం పొందుతావేమో, ఎందుకంటే దాని గురించి కూడా పరిశుద్ధ గ్రంథంలో మాత్రమే వివరింపబడింది. క్రైస్తవులుగా మనం జీవిస్తున్నప్పుడు ఇక్కడ మనము చనిపోయినప్పటికీ కూడా దేవునితో మనకు ఒక నివాస స్థలం ఉన్నదనే సంగతిని మనం జ్ఞాపకం చేసుకుంటూ జీవించాలి. అదే విశ్వాసం యొక్క తాత్పర్యము. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం అంతా మీరు చదివితే అక్కడ దేవుని మాట యందు విశ్వసించి వారందరూ కూడా ఈ లోకములో ఉన్న కట్టబడుచున్న కట్టడల కొరకు, స్థిరమైన పునాదుల కొరకు వెతకట్లేదు. వాళ్ళు దేవుని చేత నియమింపబడిన స్థిరమైన పునాదుల కొరకు వాళ్ళు వెతుకుతున్నారు. అంటే ఈ లోకములో బ్రతుకుచు కలిగే మరణానికి వారు భయపడడం మానేశారు, దానికి లోబడ్డం మానేశారు. అందుకే అబ్రహాము అంత గొప్పటి సాక్ష్యాన్ని పొందాడు, ఇస్సాకు, యాకోబులు వీళ్ళందరూ కూడా అంత మంచి సాక్ష్యాన్ని పొందారు. ఒకవేళ మనము దేవునికి నమ్మకంగా జీవించకపోయినా, క్రీస్తునందు లేకపోయినా కూడా ఈ మృత్యువు అనేది మనల్ని వెంటాడుతుంది, వెంటాడకుండా ఉండదు. ఆ మృత్యువు మనల్ని అనేక సార్లు భయపెడుతుంది, చివరికి అదే మనల్ని మింగివేస్తుంది. దేవుడు కూడా ఆ సమయంలో మౌనంగానే ఉంటాడు, ఎందుకంటే ఆ మృత్యువుని పంపింది ఆయనే పంపుతాడు. ప్రతి వానికి మృత్యువుని అనుగ్రహించేవాడు ఆయనే, కానీ నీతిమంతుడికి ఇచ్చే మరణము అందు ఆయన ఆనందిస్తాడు, ఎందుకంటే ఆయన దగ్గర చేర్చుకుంటాడు కాబట్టి. కానీ అనీతిమంతుడికి ఇచ్చే మృత్యు విషయంలో ఆయన ఆనందించడు, ఆయన కోప్పడతాడు. ఎందుకు అంటే ఆ మృత్యువులోనే ఆయన కోపం కనబడుతూ ఉంటుంది. ఆ కోపానికి మనము బానిసలు అయిపోకుండా, లేకపోతే ఆ కోపానికి మనము పాలైపోకుండా ఉండడానికి మనం చూసుకోవాలి. మరణం అనేది చిన్న సంగతి కాదు. ఒక వయసులో ఉన్నప్పుడు మనకి అసలు బాధ్యత గురించి ఆలోచించవలసిన అవసరం లేదు. సుమారు 25 సంవత్సరాలు వచ్చే వరకు కూడా మనలో అందరం కూడా తల్లిదండ్రుల మీద ఆధారపడే వాళ్ళమే. ఎవరూ కూడా బాధ్యతను గురించి ఆలోచన చేసింది లేదు. ఏది పడితే అది అమ్మ నాన్న ఉన్నారు కదా అనుకుంటాం, మనం నచ్చిన దారిలో వెళ్తూ ఉంటాం. మనకి ఏదో అవసరమైతే వాళ్ళు ఇచ్చేస్తుంటారు మనకి. కానీ ఈ బాధ్యత అనేది మనకు వస్తుంది చూసారా. ఒకానొక సమయంలో తల్లిదండ్రులే చెప్తారు, నీకు బాధ్యత తీసుకోవాల్సిన సమయం వచ్చిందని. మనం బాధ్యతారహితంగా జీవిస్తుంటే తల్లిదండ్రులు నిర్ణయం తీసుకుంటారు. ఈ బాధ్యతను మనం కలిగిన తర్వాత అప్పుడు మనకి జీవితంలో ఉన్న భారం అర్థమవుతుంటుంది. ఈ భారం అంతా కూడా మరణం వైపు చూపిస్తూ ఉంటుంది. ఆ మరణానికి భయపడి మనం జీవిస్తూ ఉంటాం. అటువంటి భారము నుండి విడిపించిన వాడే యేసుక్రీస్తు ప్రభు. నీ జీవితాన్ని నిర్దేశించగలిగిన వాడు ఆయనే, నీకు కావలసిన వాటిని ఏర్పరచగలిగిన వాడు ఆయనే. ఆయన ఊరికనే చెప్పలేదు ఆకాశ పక్షుల్ని చూడండి అని, ఎందుకంటే దానికి సమర్థుడు ఆయన. సర్వాధికారము కలిగి రాజ్యం నేలుచున్నవాడు, సంఘాన్ని సంరక్షిస్తూ పోషిస్తున్నవాడు. ఆయన మన పట్ల బాధ్యత కలిగి ఉండడంటే అది అసాధ్యం. దేవుడు మనల్ని ఎంతగానో ప్రేమించాడు కాబట్టి క్రీస్తు ప్రభు బాధ్యత కలిగి ఉంటాడు. కాబట్టి మరణం విషయంలో మనకు భారం లేకుండా చేస్తూ ఉంటాడు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 2వ వచనంలో పౌలు ఇలా ప్రారంభించాడు రాస్తున్నప్పుడు. 1వ వచనం రాసుకున్నాడు, 2వ వచనంలో అంటున్నాడు, మన తండ్రి అయిన దేవుడి నుండి, ప్రభు అయిన యేసుక్రీస్తు నుండి మీ కృపయు సమాధానము కలుగునుగాక. ఒక వింత ఆశ్చర్యంగా ఉంటుంది. ఏంటంటే పౌలు రాసిన ప్రతి పత్రికకు ప్రారంభంలో ఇటువంటి ఉపోద్ఘాతం ఒకటి ఉంటుంది. పేతురు రాసిన దానికి కూడా అలాగే రాస్తాడు. పౌలు రాసిన ప్రతి పత్రిక కూడా ఈ కృపా సమాధానములు తండ్రి అయిన దేవుడి నుండి, యేసుక్రీస్తు ప్రభు నుంచి మీకు కలుగునుగాక అంటాడు. ఒకప్పుడు యేసుక్రీస్తు ప్రభునే ద్వేషించినవాడు, ఆయన సంఘాన్ని హింసించినవాడు. ఇప్పుడు ఆ కృప ఆయన నుండి, ఆ తండ్రి అయిన దేవుడి నుంచి కలిగే కృప కొరకు, సమాధానము కొరకు ఆశపడుచున్నవాడు. అది అందరికీ కలగాలని కోరుకుంటున్నవాడు. ఎందుకంటే జీవిత మర్మము ఈ రెండిట్లోనే ఉంది. క్రైస్తవుని యొక్క జీవిత మర్మము దేవుడు అనుగ్రహించు కృపలోను సమాధానంలోనే ఉంది. నువ్వు మరణాన్ని జయించావని చెప్పడానికి, నువ్వు బ్రతికున్నప్పటికీ కూడా నువ్వు మరణానికి భయపడలేదంటే దాన్ని జయించడానికి నువ్వు సిద్ధంగా ఉన్నావు. ఈ కృపా సమాధానంలో నీ కారణం. పౌలు తన జీవితంలో విస్తారంగా చూశాడు ఈ రెండింటిని. ప్రతి విషయంలోనూ కృపే కాపాడింది, ప్రతి సందర్భంలోనూ సమాధానమును కలిగి ఉన్నాడు దేవునితో. దేవుని వల్ల అతనికి సమాధానం కలుగుతూనే ఉంది. కాబట్టి తన క్రైస్తవ జీవితంలో అనుభవాన్ని బట్టి నేర్చుకున్న సంగతి ఏంటంటే, కృపా సమాధానము లేకుండా
మనం భూమి మీద నిశ్చింతగా జీవించలేం. కృపా సమాధానం లేకుండా, మరణ భయం లేకుండా మనం జీవించలేం. ఆ రెండూ లేకుండా పాపాన్ని మనం జయించలేం. నీ శక్తి సామర్థ్యాలతో పాపాన్ని జయించేద్దామంటే నీ వల్ల కాదు. నీ దగ్గర ఎంత ధనం ఉన్నా, ఎంత చదువు ఉన్నా పాపము నీకు లొంగదు, ఎట్టి పరిస్థితుల్లో లొంగదు. ఇంక మరణము తథ్యం, అప్పుడు ఖచ్చితంగా వచ్చి తీరుతుంది మరణం. కానీ పౌలు ఈ రెండు సంగతుల్ని సంఘానికి రాస్తున్నాడు. సంఘం గురించిన అమూల్యమైన సంగతులు ఎఫెసీ పత్రికలో పౌలు ద్వారా పరిశుద్ధాత్ముడు రాయిస్తున్నప్పుడు ప్రారంభ దశలోనే అంటున్నాడు, తండ్రి అయిన దేవుని నుండి యేసుక్రీస్తు నుండి కృపా సమాధానం మీకు కలుగునుగాక. ఈ కృప ఈరోజు మనం రక్షించింది. ఎందుకంటే నువ్వు నేను ఎవరి కోసం చనిపోలేదు, మనమేమీ బయట నుంచి సంపాదించి తెచ్చుకోలేదు ఈ రక్షణ. కానీ దేవుడు తన కుమారుని మనస్థానములో చంపుట వలన, ఆ సిలువకి ఆయన్ను అప్పగించడం వలన మనము రక్షణ పొందుతున్నామంటే, మనలో పాపం యొక్క ఛాయి లేకుండా, మరణ భయం లేకుండా మనం జీవిస్తున్నామంటే అది దేవుడు అనుగ్రహించిన కృప మాత్రమే. అందుకే మీరు ఇదే పత్రికలో ఉన్నాడు 2వ అధ్యాయంలో, మీరు విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షింపబడుచున్నారు, అది మీ వలన కాదు, అది దేవుని వరము అన్నాడు. మనము విశ్వాసము ద్వారా కృప ద్వారా కృపచేత రక్షింపబడినవారు. మన రక్షణకు కారణము కృప అయితేనే మరణం విషయంలో మనం భయపడకుండా ఉంటాం. లేదంటే ఆ మరణము మనల్ని ఎలా నడిపిస్తే జీవించినంత కాలం మనం అలా నడుచుకుంటాం. అది దేవునికి సంతోషకరమైన జీవితం కానే కాదు. అసలు అలాంటి పరిస్థితుల్లో మనం దేవుళ్ళో ఉండడం కూడా వ్యర్థం. మనం చేసే ఆరాధన వ్యర్థము, మనం ఇచ్చే కృతజ్ఞతల వ్యర్థము, ప్రతి సంగతి వ్యర్థమే. ఈ కృప వల్ల మన జీవితాలను దేవుడు తీర్చిదిద్దుతూ ఉంటాడు. ఆయనకు ఏ రీతిగా కావాలనుకున్నాడో మన జీవితాన్ని, నువ్వు ఏ రీతిగా ఆయనకు ఉపయోగపడాలనుకుంటున్నావు, ఏ రీతిగా నిన్ను ఆయన వాడుకోవాలనుకుంటున్నాడు, నువ్వు ఏ రీతిగా భూమి మీద బ్రతకాలనుకుంటున్నావు, ఆయన అనుకున్నట్లుగా, నువ్వు అనుకున్నట్లుగా కాదు. నీకు ఎటువంటి కుటుంబం ఉండాలి, నీకు ఎటువంటి సహవాసం ఉండాలి, ఎటువంటి స్నేహితులు ఉండాలి, ఎటువంటి జీవితాన్ని నువ్వు జీవించాలనేది కృపే నిర్దేశిస్తుంది. ఆ కృప కొరకు నువ్వు విశ్వసించకపోతే మనము మరణానికి భయపడక తప్పదు. అబ్రహాము ఈ కృపనే చూశాడు. అందుకే తన ఇంటిని, తన వారిని, తన స్వస్థలాన్ని, తనకున్న అలవాట్లని, స్నేహితుల్ని అందరినీ విడిచి దేవుడు చెప్పిన చోటికి నడిచాడు. పౌలు కూడా అదే చేశాడు. దమస్కు రోడ్లో ఎప్పుడైతే మార్పు చెందాడో అక్కడి నుండి కూడా నేను క్రీస్తు కొరకు బ్రతుకువాడిని తప్ప నా కొరకు నేను బ్రతుకువాడిని కాదు అన్నాడు. అది తన జీవితంలో సార్థకము చేసి మనకి చూపించడం మనం చూస్తున్నాం. జీవితంలో అనేక పర్యాయాలు దాన్ని చూపించాడు. సో మనం బ్రతుకుతున్నామంటే మరణమును, ఈ భూమి మీద మనం పొందే మరణమును దృష్టిలో పెట్టుకోకుండా బ్రతకాలి. అప్పుడే మనం సంతోషంగా ఉండగలం క్రీస్తునందు. లేకపోతే నిత్యము దాని కొరకు ఆలోచన చేస్తూ, దానివల్ల కలిగే కష్టాలు, దానివల్ల కలిగే ఆశలు, దురాశలు, వీటి కొరకు బ్రతుకుతూ మనము ఆయాసకరమైన జీవితాన్ని జీవించడం తప్ప ఉపయోగకరమైన జీవితాన్ని జీవించం. ఎక్కడైతే మరణ భయం ఉందో అక్కడ అశాంతి ఉంటుంది, సమాధానం ఉండదు. అందుకే అన్నాడు, కృపయు సమాధానం మీకు కలుగునుగా. కానీ ఈ సమాధానము దేవుడు మాత్రమే క్రీస్తు ద్వారా మనకు అనుగ్రహిస్తాడు. ఆ సమాధానము 3 రకాలు. ఒకటి, మొట్టమొదటిగా మనం రక్షణ పొందినప్పుడు దేవునితో సమాధానం పొందుతాం. అంటే ఇప్పటి వరకు దేవునికి మనకి మధ్యన వైరమే ఉంది. ఇందాక ఎడబాటు అన్నారు. దేవుడు ఆదాము అవ్వల్ని ఎందుకు త్రోసివేశాడు అంటే ఇంకా వాళ్ళతో సంబంధం పెట్టుకోవడం ఇష్టం లేకపోయిందని. వాళ్ళ గురించి ఆయన సంకల్పంలో ఆలోచన ఉన్నప్పటికీ కూడా వాళ్ళు పాపము చేశారు కాబట్టి వాళ్ళు ఎప్పుడైతే దాక్కున్నారో దేవుడు ఆ సాయంకాల సమయంలో వచ్చినప్పుడు ఆల్రెడీ వాళ్ళలోకి మరణ భయం వచ్చింది. ఎందుకంటే ఏమన్నాడు దేవుడు, ఆ పండు తింటే మీరు నిశ్చయంగా మరణిస్తారు అన్నాడు. అది తినగానే వీళ్ళకి ఏమర్థమైపోయింది, మరణం వచ్చేసింది అనుకున్నారు. భయపడ్డారు, దాక్కున్నారు. ఎందుకు మీరు భయపడుతున్నారు అన్నాడు. ఇగో పలానా జరిగిన కథంతా చెప్తే ఇద్దరిని బయటికి తోసేశాడు దేవుడు. ఈ బయటకు తోసివేసిన దగ్గర నుంచి కూడా మానవుడు దేవుడికి దూరంగానే బ్రతుకుతున్నాడు. మరి ఎలా సంపాదించుకుంటాడు? మళ్ళీ తన స్వరూపమందు తని పోలిక చొప్పున సృష్టించుకున్న మానవుడిని దేవుడు మళ్ళీ వాళ్ళని ఆ క్షణములో నాశనం చేయడం పెద్ద పని కాదు దేవునికి. మళ్ళీ ఇంకొక ఇద్దరు ఆదాము అవ్వాలి సృష్టించుకోగలడు ఆయన. చచ్చా వీళ్ళొద్దు అని. మీకు చిన్నప్పుడు గుర్తుందా, ఇసుకలో ఆడుతున్నప్పుడు ఒక ఇల్లు కట్టేవాళ్ళం. అది సరిగ్గా మనం అనుకున్నట్టు రానప్పుడు ఏం చేసేవాళ్ళం, దాన్ని చెరిపేసి మళ్ళీ కట్టేవాళ్ళం. అలా 5 సార్లు 10 సార్లు చేసేవాళ్ళం. ఎవడో ఒకడు వస్తూ తన్నుకు పోయేవాడు, దాన్ని మళ్ళీ కట్టేవాళ్ళం. మరలాంటి జ్ఞానము కలిగిన వాడు కాదు దేవుడు.
సాతాను ఇటువంటి పని చేస్తాడని నీకు తెలిసే సృష్టించాడు ఆదాముని అవ్వని. అలా సృష్టించినప్పుడు వీళ్ళకి బయటికి నెట్టివేసినా కూడా వీళ్ళని సంపాదించుకోవాలన్న ఉద్దేశాన్ని మట్టుకు ఆయన విడిచిపెట్టలేదు. ఈ సంపాదించుకునే క్రమంలోనే దేవుడు ఆయన సంకల్పాన్ని అంతటిని కూడా కొనసాగిస్తూ క్రీస్తు యేసు ద్వారా దాన్ని నెరవేర్చుకున్నాడు. ఇప్పుడు సమాధానాన్ని అనుగ్రహించాడు ఆయన. అంటే ఆయనకి మనకు ఇంక వైరం లేదు. మన పాపములన్నీ, ఇప్పుడు మీ ఇంటి కష్టాలన్నీ ఎవరైనా వచ్చి అమ్మా నేను తీరుస్తాను, మీకు ఎంత పొందో ఒక 50 లక్షలు ఉందా నేను తీర్చేస్తానంటే మీ భారం పోయినట్టే కదా. మళ్ళీ మీరు మొదటికి వచ్చేసారు, అమ్మా ఈ భారం అంతా పోయిందిరా బాబు నీ చర్చ్ బిల్డింగ్ నువ్వు కట్టుకోలేకపోతే నేను వచ్చి కట్టి పెడేస్తాను నీకు అనడం అనుకోండి, మనం మోకాళ్ళు వేసేస్తాం వాడి ముందు. అయ్యి బాబోయ్ దేవుడు పంపిన వ్యక్తి అండి అంటాం మనం. నువ్వు నీ ఇంట్లో పిల్లలు పెళ్లి చేయలేకపోతే నేను చేసేస్తాను అనడం అనుకోండి ఎవడన్నా వచ్చి. అంతకన్నా కావాల్సిన జీవితాంతం వాళ్ళ పేరు మనం స్మరించుకుంటాం, పలానా వ్యక్తి వల్ల జరిగింది మాకని. ఆ భావం ఈరోజు క్రైస్తవులు ఉందంటారా? క్రీస్తు విషయంలో దేవుడు నా పాపములన్నింటినీ తీసివేసి క్రీస్తు ద్వారా ఆయనతో సమాధానాన్ని ఏర్పరచుకున్నాడు. ఒకప్పుడు వైరము ఇప్పుడు ఆయనకి నాకు లేదు. ఏ ద్వేషము నా పైన ఉన్నా, ఏ కోపము నా పైన ఉన్నా అది క్రీస్తు మీద ఆయన వేసేసి సిలువ వేసి నన్ను శుద్ధి చేసేసాడు ఆయన అనే సంతోషము, అనే ధైర్యము, దానికి కృతజ్ఞత ఈరోజు క్రైస్తవులు ఉందంటారా? అలా ఉన్నవాడు మరణానికి భయపడినవాడు, అలా ఉన్నవాడు పాపమునకు అవకాశం ఇవ్వనివాడు, దేవుని కొరకు నమ్మకంగా జీవించేవాడు. ఇప్పుడు పౌలు అంటున్నాడు, ఆ సమాధానం మీకు కలుగునుగాక అంటున్నాడు. దేవునితో మీకు ఎల్లప్పుడూ సమాధానం ఉండాలి. 2, నీ పొరుగువానితో నీకు సమాధానం ఉండాలి. దేవుడు మన పాపాన్ని ఎప్పుడైతే తీసివేశాడో పొరుగువాడు మన శత్రువు కాదు, ఇంకా అవ్వలేడు. మీరు లాజికల్గా ఆలోచించినా, జ్ఞానంగా ఆలోచించినా, తెలివితేటలతో ఆలోచించినా, ఎలాగ ఆలోచించినా మీ పాపములను దేవుడు పరిపూర్ణంగా కడిగివేశాడంటే మీకు శత్రువు అన్నవాడు లేడు. మీరు ఎవరి మీద చూపిస్తారు ద్వేషాన్ని? మీ కోపాన్ని ఎవరి మీద చూపిస్తారు? మీ కక్షలను ఎవరి మీద చూపిస్తారు? ఎవరి వైపు మీరు చూపించలేరు. ఎందుకు? అవి కడిగివేయబడ్డాయి. నాలో ద్వేషం అనేది లేకపోతే నేను ద్వేషించలేను. యేసుక్రీస్తు ప్రభువు చేసిన గొప్ప కార్యం అది. కనుక నా పొరుగువానితో దేవుడు నాకు సమాధానం ఏర్పరిచాడు. వాడు నా విషయంలో ఏమనుకుంటాడన్న తర్వాత సంగతి. కానీ రక్షణ కలిగిన వాడిగా నేను వాడి విషయంలో ఎలా ఉన్నానంటే వాడు నా స్నేహితుడే. నిన్ను వల్లే నీ పొరుగువాడిని ప్రేమించడి అనేది దేవుడు అనుగ్రహించు సమాధానం వల్లే కలుగుద్ది. లేదంటే మన ఇంట్లో వాళ్ళే మనం ప్రేమించాం, మన ఇంట్లో వాళ్ళని మనం ప్రేమించాం, మన ఇంట్లో వాళ్ళని మనం ద్వేషిస్తాం, మన ఇంట్లో వాళ్ళని బయటికి తగిలేస్తాం, లేదా మన ఇంట్లో వాళ్ళని చెడ్డవాళ్ళని చేస్తాం, మన ఇంట్లో వాళ్ళ నుంచి మనం దొంగతనాలు చేస్తాం, ఆస్తులు లాగేసుకుంటాం, ఏదైనా చేస్తాం. ఇంకా పక్కింటోడి గురించి వచ్చిందనుకోండి వాడి ఇల్లు పడగొట్టేస్తాం మనం, ఈ సమాధానం లేకపోతే. కానీ క్రైస్తవులుగా దేవుని సమాధానం పొందినప్పుడు పొరుగువాడు ఎవడు అంటే దేవుని స్వరూపమందు సృజింపబడినవాడన్న జ్ఞానము ఈ సమాధానం ద్వారా దేవుడు ఇస్తాడు. అంతేకాదు, ఒకవేళ బయట వాళ్ళ వల్ల నీకు హింస కలుగుతున్నా, ఎవడి వల్ల అయినా సరే హింస కలుగుతున్నా, ఈ సమాధానమే నిన్ను కాపాడుతుంటుంది. దేవుడు అనుగ్రహించిన సమాధానమే. నువ్వు వాడి మీద యుద్ధం చేయక్కర్లేదు, వాడిని దుర్భాషలాడక్కర్లేదు. కానీ నీ సమాధానము నువ్వు నిలుపుకుంటే దేవుడు నీ పక్షముగా ఫలితాన్ని అనుగ్రహిస్తాడు. అందుకే మనం మరణానికి భయపడక్కర్లేదు. 3వ సంగతి ఏంటంటే నీతో నువ్వే సమాధాన పడాలి. నీ పాపములు క్షమింపబడ్డాయని నువ్వు గ్రహించగలగాలి. దేవుడు నన్ను విడుదల చేశాడు. నేను ఒకప్పుడు చెడ్డవాడిని, ఒకప్పుడు నా జీవితాన్ని బేస్ చేసుకుని ఇప్పుడు నేను జీవించిన అవసరం లేదు. ఒకప్పుడు నేను ఎన్ని తప్పుదేలు చేశానో వాటన్నిటిని ఇప్పుడు నేను జ్ఞాపకం చేసుకోవక్కర్లేదు. ఎందుకు అంటే నన్ను శుద్ధి చేశాడు కాబట్టి నా విషయంలో నేను సమాధాన పడ్డాను. నేను చేతగాని వాడిని అనుకోక్కర్లేదు. ఎందుకంటే దేవుడు సత్క్రియల చేత నేను చేతనైన వాడిగా చేసేస్తాడు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 10వ వచనంలో అన్నాడు, మన కొరకు ఆయన సత్క్రియలను నిర్ణయించి ఉన్నాడు. ఆ సత్క్రియల చేత మనల్ని చేతనైన వాడిగా చేసేస్తాడు. కాబట్టి నీ విషయంలో నీకు ధైర్యం ఉండాలి. నేను దేవుని చేత రక్షింపబడినవాడిని, సర్వోన్నతుని చేత నేను రక్షింపబడినవాడిని. అందుకే పౌలు ఈ రెండింటినీ కూడా తన పత్రికల్లో ఖచ్చితంగా తెలియజేస్తూ ఉండేవాడు. తన పాపము గురించి పౌలు ఆలోచన చేసుకుంటే ఎప్పుడు దుఃఖపడుతూనే ఉండాలి, ఎప్పుడు దుఃఖపడుతూనే ఉండాలి. స్టెఫన్ చచ్చిపోతే నేను అక్కడే ఉన్నాను, ఎంతో మందిని హింసించాను, ఒక అనాగరికతకు చెందిన వ్యక్తిగా నేను ప్రవర్తించాను. కానీ అన్నాడు, తెలియక చేసేదని కనుక ఏమన్నాడు, కనికరింపబడి తిని అన్నాడు. అంతటి ఎవడు పడతాడు అనేసుకోవచ్చా? తెలియక చేశాను కాబట్టి నేను కనికరింపబడ్డానని. అధికారం అందరికీ ఉండదు. అది క్రీస్తు రక్తం ద్వారా శుద్ధి చేయబడిన వాడికి ఆ విశ్వాసమును దేవుడు వరంగా ఇస్తూ ఉంటాడు. అందుకే విశ్వాసం అనేది వరము, మన క్రియల చేత సంపాదించేది కాదు. అది
ఆ విశ్వాసమును పౌలుకి ఇచ్చినప్పుడు తన గతాన్ని మర్చిపోయాడు కాబట్టి, అంటే విడిచిపెట్టాడు కాబట్టి, తనతో తాను సమాధాన పడ్డాడు కాబట్టి ఫేస్తు ముందు, యూదుల ముందు సాక్ష్యం ఇచ్చాడు. ఏమని? నేను ఒకప్పుడు ఎటువంటి వాడినంటే అని చెప్తూ, ఆ దమస్కు రోడ్లో నాకు గొప్ప వెలుగు కనబడితే అని తన మార్పును గురించి సిగ్గుపడకుండా చెప్పాడు. ఎందుకు అంటే సమాధాన పడ్డాడు కాబట్టి, దేవునితో, సమాజంతో, తనతో సమాధాన పడ్డాడు. అందుకే పౌలు బ్రతుకుట క్రీస్తే చావైతే మేలు అన్నాడు. అంతటి ధైర్యవంతమైన వాక్యమును ఈరోజు మనము వాడేస్తుంటాం ఎక్కడ పడితే అక్కడ. బ్రతుకుటే క్రీస్తే చావైతే ఈ చర్చిల గోడల మీద ఉంటాయి. అవి చదివి 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 జనాలకి అసలు అదేంటో కూడా మర్చిపోతారు. కానీ పౌలు జీవించి చెప్పాడు ఆ మాట. బ్రతుకుట క్రీస్తే చావైతే. మనం జీవించకుండా చదువుతున్నాం దాన్ని. కొన్ని చదివి జీవిస్తున్నామా అంటే చదివి జీవించలేని పరిస్థితుల్లో మనం బ్రతుకుతున్నాం. లోకముతో మనకు సంబంధం ఏముంటుంది? లోకులతో మనకు సంబంధం ఏముంటుంది? ఈరోజు రాజకీయ నాయకులతో మనకు పొత్తులు ఉన్నాయి, లోకల్ లీడర్స్తో మనకు పొత్తులు ఉన్నాయి, ఇంకా చెప్పాలంటే అన్యులతో మనకు రకరకాల పొత్తులు ఉన్నాయి. వడ్డీ వ్యాపారాలు చేసే క్రైస్తవులు ఎవరు? క్రైస్తవులతోటే, బయట వాళ్ళతోటి, క్రైస్తవులతోటి, ఇలా రకరకాల విధానాల్లో బ్రతికేస్తున్నారంటే ఈ వాక్యాలు గోడల మీద రాసుకుని దేనికి ఉపయోగపడినట్టు? ఎవరైనా సరే ఇందులో ఉన్న మర్మము, అందులో ఉన్న బలము, అందులో దేవుడు అనుగ్రహిస్తున్న విడుదల, దాంట్లో రక్షించుటకు సువార్త శక్తి అయి ఉన్నదన్నాడు. ఆ పేతురు అన్నాడు, ఈ వాక్యమే ఆ సువార్త అన్నాడు. దేవుడు మనకు అనుగ్రహించిన వాక్యమే మనకు సువార్త. ఆ సువార్తలో శక్తి ఉంది. నువ్వు ఎవరినో ఎందుకు నమ్ముకుంటావు? మొన్న 2 రోజుల క్రితం ఒక సువార్తికుడు నాకు ఒక ఫేస్బుక్లో ఒక మెసేజ్ పెట్టాడు. అయ్యా, ఇలా మారుమూల ప్రాంతంలో పనిచేస్తున్నాను, 15 సంవత్సరాల నుంచి క్రీస్తు సంఘంలో నేను పనిచేస్తున్నాను, నా పరిస్థితి సంఘం ఇది, ఇక్కడ తినడానికి లేదు, ఉండటానికి లేదు, చాలా కష్టాల్లో ఉన్నాడు. చదివితే బాధేసింది. ఎవడికి బాధ ఏదో ఒకటి కష్టంలో ఉన్నాడంటే మనం క్రీస్తు నమ్ముకున్నప్పుడు. కానీ నాకు ఆలోచన తట్టింది, మరి 15 సంవత్సరాల నుంచి ఏం చేసావు నువ్వు? 15 సంవత్సరాల నుంచి ఎంతో మంది దగ్గరికి వెళ్ళాడట కానీ ఎవరూ సాయం చేయలేదట. మరి ఎందుకు వెళ్ళావు నువ్వు ఎవడో దగ్గరికి వెళ్ళే కన్నా మొదటి రోజు నుండే నీ దేవుడి దగ్గరికే నువ్వు వెళ్ళుంటే ఈ 15 సంవత్సరాల్లో దేవుడిని నీ పాటికి తీర్చిదిద్దేవాడు. నీ కష్టాలు వచ్చినప్పుడు పరిగెట్టకూడదు ఎక్కడికో. భక్తిని చేస్తున్న వాళ్ళందరికీ అర్థమయ్యేది ఏంటంటే మరణపు ఛాయే శ్రమ, కష్టము. అవి వచ్చినప్పుడు దాన్ని తొలగించగలిగిన వారి దగ్గరికే వెళ్ళాలి. దాని మీద అధికారం లేని వాళ్ళ దగ్గరికి వెళ్తే వాడిలో ఉన్న ఇంకొక 4 చెత్త ఆలోచనలు మనలోకి వస్తే తప్ప పరిశుద్ధులుగా జీవించడానికి ఒక్క ఆలోచన కూడా వాళ్ళు ఇవ్వలేరు. కనుక సంఘానికి పౌలు రాస్తూ అన్నాడు, మీకు కృపా సమాధానమే కలగాలి సుమా, అందుకే కలుగును గాక అన్నాడు. గాక అంటే అర్థం ఏంటంటే అవి తప్ప మీకు ఇంకేమీ కలగకూడదు. అందులోనే మొత్తం జీవితం ఉంది. నీకు ఏ లోటు ఉన్నా, ఏ కష్టం ఉన్నా అందులోనే ఉంది రహస్యం అంతా. అందుకు పౌలు అనుభవజ్ఞుడు కూడా. అపోస్తుల కార్యములు 27వ అధ్యాయం 37వ వచనంలో మనం చూసినప్పుడు అప్పటికి పౌలు రోమాపట్నం వెళ్ళడానికి ఓడ ఎక్కాడు. ఓడ ఎక్కి ప్రయాణం చేస్తున్న పెద్ద తుఫాన్ వచ్చింది. అప్పటికే చెప్పాడు, ఈ ప్రయాణం ఇక మీద కొనసాగించకుండా కొద్ది రోజులు ఇక్కడ ఆగిపోతే మంచిదని నీ శతాధిపతి చెప్తే వినలేదు. వినకుండా బయలుదేరిపోతే ఈ తుఫానికి అందరూ చచ్చిపోతాం అనుకున్నారు. మరణ భయం, మరణం విషయంలో మన దృక్పథం ఏంటనుకుంటున్నాం మనం? మరణ భయం అందరికీ వచ్చేసింది. మొత్తం ఓడలో ఉన్న వాళ్ళతో చచ్చిపోతామని తింటాం మానేశారు. ఎందుకు? చచ్చిపోయేదానికి తింటం ఎందుకు? బ్రతికేవాడు ఎవడన్నా తింటాడు, చనిపోయేవాడు తింటం ఎందుకు? ఈ భయానికి తింటం మానేశారు. అంటే వాళ్ళ గుండెల్ని చేతిలో పెట్టుకుని కూర్చున్నారు. అలా ఆ ఓడలో 276 మంది ఉన్నారు. అందులో భయపడినవాడు ఎవడో చెప్పండి? ఎవరండి? ఒక్క పౌలు ఒక్కడే. చచ్చిపోతాం, మరణం వచ్చేసింది, ఈ తుఫానికి ఖచ్చితంగా చనిపోవలసిందే. ఆ తుఫానికి పైగా ఆ ఓళ్ళన్నీ కూడా చెక్కతో చేయబడినవి. ఈ తుఫాను దాటికి తట్టుకునేవేం కాదు. అంత గొప్ప తుఫాను వచ్చినప్పుడు 275 మంది మరణిస్తామని అనుకుంటే ఒక్క వ్యక్తి మట్టుకు ఏమన్నాడు? ఈ రాత్రి నా దేవుని దూత వచ్చి నీతో పాటు అందరూ కూడా బ్రతుకుతారని చెప్పాడు. ఇది నమ్మదగినది, లేచి తినండి అన్నాడు. మీకు సంగతి తెలుసా? వాళ్ళు మహా ఉంటే అతనితో కూడా 4-5 క్రైస్తవులు అంతే. మిగిలిన వారందరూ అన్యులే. ఎవరికి క్రీస్తు అంటే నమ్మకం లేదు. కానీ అందరూ భోంచేశారు, అందరూ తిన్నారు. ఆ రోజు అందరూ తిని మిగిలిపోయిందంతా సముద్రంలో పడేశారు. అంటే ఆ బస్తాలన్నీ ఎందుకు తిన్నారు?
ఒక పౌలు వంటి సామాన్యుడు చెప్పేస్తే తినేయడమేనా? బ్రతికేస్తావు అని ఒక ఆశ కలిగిందా? ఒక సేవకుడు నోట్లో నుంచి వచ్చే మాట అంత బలమైంది. ఎటువంటి సేవకుడు? మరణానికి భయపడిన సేవకుడు, పాపానికి అవకాశం ఇవ్వని సేవకుడు. అటువంటి వాడికి దూత ప్రత్యక్షమై చెప్పిందంటే వాళ్ళందరూ నమ్మారు. 276 మంది కూడా ఒక్క ప్రాణం పోకుండా బయటపడ్డారు. ఓడ మొత్తం బద్దలైపోయింది. ఓడ అసలు ఏం మిగలలేదు. అది దేవుడు వాళ్ళకి సూచనగా ఇచ్చాడు, మరణాన్ని నుంచి తప్పించి. దేవుడు కృపా సమాధానాలు మనకు తోడుగా ఉంటే మనల్ని దేవుడు ఈ మరణ సంబంధమైన వాటిని తప్పిస్తున్నప్పుడు నిత్య జీవం విషయంలో శరీర మరణమును కూడా ఆయన మన నుండి తీసివేస్తాడని నమ్మకం మనకు కలుగుద్ది. దేవుడు అందుకే మనతో పనిచేస్తుంటాడు అనుదినము. మనతో అందుకే ఆయన సహవాసం చేస్తుంటాడు. ఈ వాక్యాన్ని ఎందుకు ఇచ్చాడు? అందుకే ఇది ఓపెన్ చెయ్యం మనం. మన సమస్య ఏంటంటే, ఇంకోటి చెప్తాను, చిన్న ఉదాహరణ. ఒక సువార్థికుడు ఈ వైజాగ్ ప్రాంతానికి చెందినవాడే ఒకరోజు ఏదైనా సాయం చేయమన్నాడు. సాయం చేయడానికి నాకేం పైనుంచేం లేదు, నా మటు నేను బ్రతుకుతున్నాను, అయినా ఏదో నా దగ్గర దాంట్లో కొంత ఇస్తానులే. అయితే అందరూ అడిగినట్టుగా నేను రిపోర్ట్లు అడగను. నేను ప్రతి నెల నువ్వు ఎక్కడికి వెళ్ళావు, ఎవరికి చెప్పావు, ఎంతమంది బాప్టిజం ఇచ్చావు, ఇవన్నీ అడగను. నేను అడిగేది ఒకటే, ఏంటి అంటే రోజుకి 5 అధ్యాయాలు చదువు, అరగంట సేపు ప్రార్థన చెయ్యి, ఈ విషయంలో నమ్మకంగా ఉండు, అంతే అన్నాడు. ఇది చెప్తే ఏమన్నాడు తెలుసా? ఆశ్చర్యపోతారు. 5 చదవలేనండి అయ్యగారు అన్నాడు. 5 చదవలేంటే నాకు 5 అధ్యాయాలు చదవలేడు ఆ సేవకుడు అంటే, ఇప్పుడు మీరు ఉద్యోగానికి వెళ్తూ సేవ చేస్తుంటే పోనీ 5 చదవలేనంటే అర్థం చేసుకోవచ్చు. 5 మరి పోనీ 3 చదువుతామన్నాడు. అబ్బే 3 కూడా చదవలేనండి అన్నాడు. అవ్వదండి, అంత చాలా అంటే అర్థం చేసుకుని చదవడం చాలా కష్టం అన్నాడు. 3 కూడా చదవలేనన్నాడు. పోనీ 2 చదువుతావు అన్నాను. 1 చదువుతానండి అన్నాడు. ఒకటే. అతడు మా స్కూల్లోనే ట్రైనింగ్ అయ్యాడు 2 సంవత్సరాలు. సుమారు 20-25 సంవత్సరాల నుంచి సేవకుడిగా పనిచేస్తున్నాడు. ఇప్పుడు వారంలో ఎన్ని అధ్యాయాలు చదువుంటాడు అతను? ఇక దేవునితో సహవాసం ఎక్కడుంటుంది? దేవునితో సమాధానం ఎక్కడుంటుంది? పేరుకి సర్టిఫికెట్ ఉంటే మనం సేవకులం. దరిద్రం ఏంటంటే కొనేసుకుంటున్నారు సర్టిఫికెట్, డబ్బులు ఇచ్చి కొనేసుకునేవాడు. మన సంఘాల్లోనే అమ్మేస్తున్నారు సర్టిఫికెట్, కొనేసుకునేవాడు. మొన్న ఒక ఆయన 1000 మందికి ఇచ్చాడు గ్రాడ్యుయేషన్ హైదరాబాద్లో. ఎంతమంది వెళ్ళారు తెలుసా? నాకు తెలిసిన వాళ్ళే 1,000 మంది వెళ్ళారు. ఎందుకు వెళ్ళారంటే ఏదో పిలిచారండి, వెళ్ళాడండి, ఏదో ఇస్తా అన్నాడు. అలాంటి వాళ్ళకి ఏం చెప్తాం క్రీస్తు గురించి? నిద్రపోతుంటే నటిస్తున్న వాడిని ఎవడని లేపగలడా? ఏం చెప్తాం క్రీస్తు? వీళ్ళు ఏం చెప్తారు వాక్యం? ఎవరిని రక్షిస్తారు? వాడికే దేవునితో సమాధానం లేకపోతే మరి పౌలు, నేను ఎవరికైనా ప్రకటించానంటే వాడు క్రీస్తునందు పరిపూర్ణుడు అగునట్లు ప్రకటిస్తున్నాను అన్నాడు. ఎవరికైనా సువార్త చెప్తే పౌలు ఎందుకు ఒక ప్రాంతంలో చేసి ఇంకో ప్రాంతానికి వెళ్ళిపోయాడో తెలుసా? లెక్కలేక కాదు. ఒక ప్రాంతంలో 6 నెలలు, ఒక ప్రాంతంలో 2 సంవత్సరాలు, ఒక ప్రాంతంలో 3 సంవత్సరాలు చేసి అక్కడ సంఘాన్ని అక్కడ అప్పగించి వచ్చాడు. ఎందుకంటే క్రీస్తునందు వాళ్ళని పరిపూర్ణంగా తయారు చేశాడు కాబట్టి ధైర్యంతో ఇంకో ప్రాంతానికి వెళ్ళిపోయేవాడు. ఆ తర్వాత ఎప్పుడో తిమోతికి, తీతుకు రాశాడు, పెద్దలను పెట్టు ఆ సంఘాల్లో. ఆ భక్తి అది. ఈరోజు భక్తి ఇది. ఇప్పుడు మరణానికి భయపడక దేనికి భయపడాలి మనం? ఇంక దానికే దాసోహం అవ్వాలి. నా తల్లి చనిపోయిందని నాకు బాధ ఉంది. నేను ఒక 3 నెలలు ఏడ్చాను, ఒక 6 నెలలు ఏడ్చాను. ఎవరి దగ్గర ఏడ్చాను? మీ ఎవరి దగ్గర ఏడ్చానా? నా బంధువుల దగ్గర ఏడ్చానా? పోనీ నాకు సంబంధించిన వాళ్ళ దగ్గర ఏడ్చానా? నా దేవుడి దగ్గర ఏడ్చాను. ఎందుకంటే ఆమెను సృష్టించకపోతే నేను లేను, ఆమె ద్వారా నన్ను సృష్టించాడు ఆయన. నా దేవుడి దగ్గర నేను ఏడ్చాను. దాని నుండి నన్ను విడుదల ఇచ్చాడు నాకు. ఎందుకు? నా తల్లి ఎక్కడుందో విశ్వాసం ద్వారా నాకు అర్థమయ్యేటట్టు చేశాడు. ఇప్పుడు ఆమె సంతోషంగా ఉంటే నాకు పోయిందేముంది? అదే కదా కావాలి. మన వాళ్ళు సంతోషంగా ఉండాలి, అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి. చూస్తాం లారీలు వెనకాల, ట్రాక్టర్లు వెనకాల రాస్తారు. మరి మన కుటుంబం బాగుంది అని మన విశ్వాసం ద్వారా అర్థమైనప్పుడు మనం సంతోషిస్తాం. మన వాళ్ళు మనల్ని విడిచిపెట్టారంటే తాత్కాలికం. ఇది మీకు పాఠాలుగా చెప్తే అర్థం కాదు, ఒక్క విశ్వాసం ద్వారానే అర్థం అవుతుంది. ఆ విశ్వాసం మీరు దేవునితో సహవాసం చేయడం ద్వారా సంపాదిస్తాడు. సేవకుడు మిమ్మల్ని నడిపించగలడు అంతే, అంతవరకు. ఆ తర్వాత మీరు నమ్మవలసిందే, ఆ విశ్వాసంలో కొనసాగించవలసిందే. యోహాను రాసిన సువార్త 15వ అధ్యాయము 6వ వచనంలో చివరిగా మనం చూసుకుంటే యేసుక్రీస్తు ప్రభు ఒక బలమైన మాట మాట్లాడుతున్నాడు. యోహాను సువార్త 15వ అధ్యాయము 6వ వచనం అంటున్నాడు, ఎవడైనను నా యందు నిలిచి ఉండని ఎడల. జాగ్రత్తగా వినండి, ఇది మనందరికీ అవసరం. ఎవడైనను నా యందు నిలిచి ఉండని ఎడల అన్నాడు.
వాడు తీగవలే బయట పారవేయబడి ఎండిపోవును. ఇది మరణ భయం అంటే. మనం ఆయనలో లేవనుకోండి, అలా తీసి పక్కన పెడతాడు. అప్పుడు ఈ మరణానికి సంబంధించిన భయము, మొత్తం దిగులు, భ్రాంతి అంతా మనలోనే ఉంటుంది. ఆయన ఏమి రహస్యంగా మనకి ఏమైనా దాచి ఉంచలేదు, అన్ని బయలుపరిచాడు. ఇది మీకు తెలియకూడదు అని అనుకోలేదు. ఏమన్నాడు? ఎండిపోను. మనుషులు అంటే వారు అని అర్థము. అట్టి వాటిని పోగు చేసి అగ్నిలో పారవేతురు, అవి కాలిపోవును. ఇప్పుడు ఇది మరణం అంటే. ఎండిపోయిన తీగలన్నీ పారవేస్తే తీర్పు దినాన్న ఆ దేవదూతలు వచ్చి తీసుకెళ్ళి అలా అగ్నిలో పడేస్తారు. మనం భయపడాల్సింది దానికి. ఈ భూమి మీద జీవిస్తున్నంత కాలము శరీరమందు కలిగే మరణానికి మనం భయపడాల్సిన అవసరమే లేదు. ఎందుకంటే క్రీస్తుని ధరించిన వాడు క్రీస్తు వలె ఖచ్చితంగా బ్రతుకుతాడు, బ్రతికి తీరుతాడు. అందుకే ఆయన స్పష్టంగా చెప్పాడు, నా యందు ఉండండి. ఎవడి యందు ఉండడం కాదు, ఒక డైరెక్టర్ యందు ఉండకండి, ఒక నాయకుడి వెనకాల ఉండకండి, లోక సంబంధుల వెనకాల వాళ్ళ యందు ఉండకండి, క్రీస్తునందు ఉండండి. ఆయన యందు ఉండాలంటే వాక్యమైన ఆయనను మనం కలిగి ఉండాలి. దీన్ని ధ్యానం చేయాలి, ప్రార్థనలో మనం జీవించాలి. ఎందుకంటే మీకు కష్టం వచ్చినప్పుడు అందరూ కూడా చెప్పుకుంటారు దాని గురించి, కానీ మీకు ఎవ్వడూ సహాయం చేయడు. ఎందుకంటే కొందరు చేయటానికి ఇష్టపడరు, కొందరు చేసినా మీకు తీరదు, మీ కష్టం తీరదు. మీ కష్టాన్ని మానవుడు అన్నవాడు ఎవడో పూర్తిగా తీసివేయలేడు. కాబట్టి ఈ శ్రమలు, శోధనలు, హింసలు అన్నీ మరణ భయం వల్ల మనకు కలుగుతున్నప్పుడు వాటన్నిటి నుండి కూడా కాపాడగలిగిన వాని యొద్దకివే మనం వెళ్ళాలి. యేసుక్రీస్తునందు మనము తీగలాగా మనం ఉన్నామంటే ఖచ్చితంగా ఫలిస్తాం. మనల్ని పారవేయకుండా ఆయనే చూసుకుంటాడు. అసలు సాతాన్ని కూడా తీసి పారవేయడానికి ఒప్పుకోడు. ఎందుకు? ఆయనకి నమ్మకంగా ఉన్నాడు. ఆయనకు మించిన దేవుడు ఎవడైనా ఉన్నాడు అనుకోండి, ఆయన వెంట వెళ్ళిపోండి. మీకు ఆయనకు మించిన దేవుడు ఇంకెవరన్నా ఉంటే, తండ్రి, కుమార, పరిశుద్ధాత్మల కన్నా మించిన వాడు ఎవడైనా ఉంటే అక్కడికి వెళ్ళిపోవచ్చు. కానీ అది కాదు అని తెలిసినప్పుడు ఇక్కడే ఉండాలి, క్రీస్తునందే ఉండాలి. అప్పుడు మరణము మీ వెంట రాదు, మిమ్మల్ని భయపెట్టదు. మరణము కారణమైన పాపము మిమ్మల్ని శోధించలేదు. మీరు క్రీస్తు పరిశుద్ధుడు కనుక మీరు పరిశుద్ధులుగా జీవించడం అనేది సాధ్యమవుతుంది.